మిత్రులకు షేబ్లాస్టక్ నమస్కారం. నేను గుడ్ల జగదీష్, సామాజికవేత్త. నేను గుడ్ల జగదీష్ మాదిగా. మిత్రులారా, మొన్న సుప్రీంకోర్టు తీర్పు దగ్గర నుంచి చాలామంది ఫేస్బుక్లో కానీ బయట కానీ వాదనలు ఎట్లయితున్నాయంటే, కొంతమంది దొంగ రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తుంటే, మరి న్యాయమైన దళితులు, న్యాయమైన ఎస్సీలు మా హక్కులు ఎక్కడ పోతాయని భయపడుతున్నారు. ఎట్లాంటి భయం లేదు. నిజమైన హిందూ ఎస్సీలు, బౌద్ధ ఎస్సీలు, సిక్కు ఎస్సీల హక్కులు ఎక్కడికి పోవు. ఒకవేళ పోయేది ఉంటే ఖచ్చితంగా పోతాయి. ఎవరివి? క్రైస్తవులు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ సర్టిఫికెట్లు రేపు బీసీసీ అవ్వడము ఖాయము, తప్పకుండా జరుగుతుంది. అయితే చాలామంది ఏమంటున్నారంటే, నువ్వు గాలికి చెప్తున్నావు ఒట్టిగా. ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు ఎంతోమంది బయటకు వచ్చి చెప్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పుని మేము రద్దు చేపిస్తామని చెప్పి. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, నేను అనాలిసిస్ చేయకుండా ఏది కూడా చెప్పను. విశ్లేషణ అనేది దాని గురించి వివరంగా తెలుస్తేనే నేను చెప్తాను. ఇది సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే, ఇది ఆర్డర్ కాదు. ఆర్డర్ ఎప్పుడు వచ్చిందంటే 1950లో వచ్చింది ఆర్డరు. అయితే 1950 నుంచి కూడా ఈ తీర్పును రద్దు చేయాలి, ఈ ఆర్డర్ను రద్దు చేయాలని చెప్పి ఎంతోమంది ముఖ్యమంత్రులు, రాజశేఖర్ రెడ్డి గారు అయితే అర్ధరాత్రి కూడా శాసనసభకి వెళ్ళి బిల్లు పెట్టడం జరిగింది. ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, మంత్రులు ప్రయత్నించారు. దాని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించిండు. దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించిండు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగినాయి, తర్వాత కూడా జరిగినాయి. కానీ ఈ బిల్లు మాత్రం ఈ సుప్రీంకోర్టు కాదు, ఈ ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో, రాష్ట్రపతి ఉత్తర్వులు, దీన్ని రద్దు చేయలేకపోయారు. ఎందుకంటే ఇది రద్దు కాదు. ఇది ఎస్సీల పోరాటంతో, ఎంతోమంది బలిదానంతో ఎస్సీలకు ఇచ్చినటువంటి హక్కు. దీన్ని రద్దు చేయడం అనేది ఎవరి వల్ల ఇప్పటి వరకు కాలేదు. ఆఖరికి సోనియా గాంధీ గారు కూడా ఎన్నోసార్లు ప్రయత్నించినటువంటి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతుందో, అట్లాంటి దాన్ని పట్టుకొని ఈరోజు మన నాయకులు మేము రద్దు చేపిస్తామని చెప్పి పాపం ఈ క్రైస్తవుల్ని, వాళ్ళని ఏదో ఇంకా దొంగ సర్టిఫికెట్ అనుభవించేటట్టు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని మోసం చేస్తున్నారు. కానీ క్రైస్తవులారా, దొంగ సర్టిఫికెట్ ఎప్పుడైనా దొంగ సర్టిఫికెట్ అవుతుంది. కాబట్టి మీరు న్యాయంగా, నిజాయితీగా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మేము క్రైస్తవులము, మాకు బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వండి అని తీసుకోండి. ఎందుకంటే తర్వాత వచ్చే సుప్రీంకోర్టు ఆర్డర్ ఎవరైతే బీసీసీలు అనుభవిస్తారో వాళ్ళందరికీ ఏదైనా శిక్ష వేసిరంటే అప్పుడు దానికి బాధ్యులు మీరే అవుతారు. అప్పుడు ఈరోజు స్టేజ్లపై మాట్లాడుతున్నటువంటి ఏ నాయకుడు కూడా అప్పుడు మిమ్మల్ని వచ్చి ఓదార్చడు. కాబట్టి దొంగ సర్టిఫికెట్ ఎప్పుడన్నా దొంగ సర్టిఫికెట్ అవుతుంది. మీరు అనుభవిస్తుంది ఎస్సీ సర్టిఫికెట్, అది రద్దు చేసుకొని బీసీసీ సర్టిఫికెట్ ఇస్తే నిజమైన దళితులు కడుపు నిండా వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళు వాడుకుంటారు. ఎందుకు వాళ్ళ సర్టిఫికెట్ మీరు వాడి మీ మతానికి చెడ్డ పేరు? కాబట్టి మిత్రులారా, ఇది రద్దు కానటువంటి అంశము. ఇంకోటి ఏంటంటే, ఇది ఏదో తెలంగాణకి సంబంధించింది లేకపోతే ఆంధ్రాకి సంబంధించిన విషయంలాగా సుప్రీంకోర్టు ఆర్డర్నే రద్దు చేస్తానని మాట్లాడుతున్నారు. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అన్ని రాష్ట్రాలు ఆమోదిస్తాయి. ఇది ఏమి అసెంబ్లీలో ఆమోదించే రద్దు చేసే విషయమా? ఇది పార్లమెంటులో కూడా రద్దు చేయని విషయము. పార్లమెంటులో కూడా రద్దు కాదు. ఇది ఎస్సీల హక్కులు ఎట్లా దోచుకుంటారండి? ఎస్సీల హక్కుల్ని ఎట్లా రద్దు చేస్తారు? కాబట్టి ఇది జరగని పని. కాబట్టి నిజమైన ఎస్సీలు అందరూ కూడా భయపడకుండా ఉండండి. నిజమైన ఎస్సీలు ఎప్పుడు కూడా ఇది ఆలోచన పెట్టుకోండి. మీ ఎస్సీ రిజర్వేషన్లు గల్లంత అవుతున్నాయి. మీ ఎస్సీ రిజర్వేషన్లు తప్పుదారి బట్టి ఈ క్రైస్తవులు తింటున్నారు దొంగతనంగా. వాళ్లకు ఈ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఈ ఉద్యమం ద్వారా వాళ్ళ పేరు సంపాదించుకోవాలని, ఈ ఉద్యమం ద్వారా ఆంధ్రాలో పేరు సంపాదించుకోవాలని, ఆంధ్రాలో ఎక్కువ క్రిస్టియన్లు ఉన్నారు, ఆంధ్రాలో పేరు సంపాదించుకోవాలని చెప్పి ఈ ఉద్యమం ద్వారా వాళ్ళకేదో కొద్దిగా లబ్ధి చేకూరాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ఉద్యమంలో ఈ దొంగ రిజర్వేషన్లకు సపోర్ట్ చేసేది ఎవరు ఉన్నారంటే, ఈ అయ్యప్ప స్వామిని తిట్టిన వాళ్ళు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, బ్రాహ్మణులను వ్యతిరేకించే వాళ్ళు, ఈ భారతీయ సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళు, భారతీయ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు, అంబేద్కర్ ఆశయాలను వ్యతిరేకించే వాళ్ళు,
ఇంకోటి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని వ్యతిరేకించే వాళ్ళు. సుప్రీంకోర్టులో బ్రాహ్మణ్స్ అంటారు, అక్కడ ఏంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ బ్రాహ్మణులు అంటారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం పోరాడిందే మాకు హక్కులు లేవు, మేము ఒక జడ్జి కూడా కాలేకపోతున్నాం, మాకు అసలు చదువే రాదు ఆ టైంలో. అప్పుడు జడ్జెస్ 1950లో జడ్జెస్ మరి ఎవరు ఉంటారు? అగ్రవర్ణాలే ఉన్నారు అప్పుడు జడ్జెస్ అందరు కూడా. అయితే ఆర్డర్ వచ్చింది, ఆర్డరు దళితులు ఉన్నా కానీ అదే ఆర్డర్ ఇస్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది అప్పట్లో 1950లో ఉన్నది మొత్తం దళితులు, హిందువులే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పోరాడింది ఈ హిందూ దళితుల కోసమే. కాబట్టి చాలామంది నాయకులు మ్యానిపులేట్ చేస్తున్నారు మిమ్మల్ని. మీరు ఆలోచించండి, సమాజం తప్పుతో పట్టొద్దు, దొంగలకు సపోర్ట్ చేయొద్దు, న్యాయానికి సపోర్ట్ చేయండి. మేము వెనుక ఉన్నాము. ఎన్నిసార్లు వీళ్ళు సామాజికవేత్తలు, ఉద్యమకారులన్నీ చెప్పుకునేటోళ్ళు ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసము పాటుపడేటప్పుడు వాళ్ళకు కందేసే కందే మిల్కే అంబి చెలే మేము కూడా సపోర్ట్ చేసినాం. కానీ ఇప్పుడు అధర్మం వైపు వెళ్ళి దొంగతనంగా అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు కదా, అప్పటి నుంచి మేము మీకు సపోర్ట్ చేయము. మళ్ళీ మీరు ఏదైనా మంచి పని చేయండి, మేము 100% సపోర్ట్ చేస్తాం. నేను గుడ్ల జగదీష్, సామాజికవేత్త, గుడ్ల జగదీష్ మాదిగ.